హాయ్ అండి, నమస్తే అండి. ఈ చాక్లెట్ కేక్ చూసారా? చాక్లెట్ కేక్ సూపర్గా ఎలాంటి మిషన్ అవసరం లేకుండా, ఓవెన్ అవసరం లేకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూడండి. కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందో. నొక్కితే వెంటనే పైకి వస్తుంది. ఎలాగా చూడండి, ఎంత బాగా వచ్చింది. ఎలా అన్నది చూపిస్తాను, ఇప్పుడు చూద్దాం రండి. మనము కేక్ గిన్నె ఒకటి తీసుకొని బటర్ పేపర్ని ఈ విధంగా మనము నీట్గా దాన్ని ఇలాగా ఉంచుకోవాలండి. నీట్గా ఈ విధంగా దాన్ని అప్లై చేసేసి దీనిపైన మనం ఇప్పుడు కొంచెం బ్రష్ తీసుకొని ఆయిల్ అంతా ఇలాగా అప్లై చేయాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పూసుకొని ఈ గిన్నె అన్నది పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు కొలత తీసుకుందామండి. ఎలా అన్నది ఒక గిన్నెలాగా తీసుకొని దానికి 1/2 మైదా తీసుకోండి. మీకు మైదా వద్దనుకుంటే దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా మనం వాడవచ్చు. ఈ విధంగా మైదా తీసుకొని 1/2 పావుని మనము ఇప్పుడు ఆ 1/2 కప్పులో కోకో పౌడర్ని వేద్దాము. 1/2 మైదా, పావులో అది మొత్తం ఇలాగా కోకో పౌడర్ వేసి కొలత అన్నది కరెక్ట్గా రావాలండి. ఇలాగా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఒక గిన్నె తీసుకున్నాక ఆ పావంతు కోకో పౌడర్ని వేసేసానండి. వేసి మొత్తము ఒక గిన్నెలాగా ఒకటి వచ్చింది కొలత. ఇది తీసి మనం పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని బౌన్లోకి ఒక జల్లెడ తీసుకోవాలండి. జల్లించుకోవాలి. మనం ఇప్పుడు ఇట్లాగా జల్లెడ తీసుకొని ఇలాంటిది ఒకటి ఈ తీసుకున్న మైదాని మనం ఇప్పుడు జల్లించేసుకున్నాం. ఉండలుగా ఉండకూడదు. చూడండి, మనం ఇప్పుడు అలా అన్నా కూడా మనకి పడతలేదు కనుక దాన్ని మనం జల్లిస్తే బాగా విడివిడిగా వచ్చేసిద్ది. ఉండ అన్నది అస్సలు ఉండదండి. కేక్ అన్నది ఉండలు ఉంటే మనకి రాదు. మొత్తం ఈ విధంగా జల్లించుకుంటూ దీంట్లోకి కొంచెం మనం ఇప్పుడు బేకింగ్ పౌడర్ అండి. చూడండి, పెద్ద గమనించండి గంట అలాగా ఒక స్పూన్ తీసుకొని బేకింగ్ సోడా కూడా ఒక 6 స్పూన్ తీసుకొని నేను వేసింది ఈ మెజర్మెంట్కి ఇది వేసాను. చూడండి, ఈ విధంగా అంతా జల్లించేసుకోవాలి. కింద పొడి గమనిస్తున్నారా? ఉన్నంటూ లేదు. జల్లించేసుకొని ఈ విధంగా మనం పక్కన ఇది ఉంచేసేద్దాము. ఉంచేసినాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లోకి ఇప్పుడు మనం అదే గిన్నెతో 1/2 ఇదిగండి షుగర్ని, నేను షుగర్ వేయకుండా నేను ఇట్లాగా గ్రైండ్ చేసుకున్నాను పొడిలాగా. ఇది వేసామంటే మనకి ఈజీగా అయిపోయింది. దీంట్లో వేసేసి 1/2 షుగర్ని 3 గుడ్లండి. ఈ విధంగా మనం ఎగ్స్ పగలగొట్టుకోవాలి. ఈ ఎగ్స్ అన్నది 3 తీసుకోవాలి. అది మన ఇష్టము. మీరు ఎగ్స్ వద్దు మనకు అనుకుంటే దీని ప్లేస్లో మనం ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చండి, గుడ్లకు వద్దు అనుకుంటే. ఇప్పుడు ఈ విధంగా ఎగ్స్ని పగలగొట్టేసేసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, గమనించండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని దీని ప్లేస్లో మనం ఇప్పుడు బటరు, వెన్న అయినా కరగబెట్టింది వేసుకోవచ్చు. శనగ నూనె వేయకూడదు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాగ ఒక చిన్న గ్లాస్ తీసుకొని పోసానండి. పోసిన తర్వాత దీంట్లోకి వనిలా ఎసెన్స్ ఒక స్పూను తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా మొత్తం తీసుకున్న దాన్ని మనం ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, క్రీమ్ అన్నది ఇలాగా రావాలి మనకి. మనం ఈ క్రీమ్ అన్నది ఇలా అంటే మనకి ఇలాగా ఉంటేనే మన కేక్ అన్నది బాగా వచ్చేది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు ఈ విధంగా వచ్చిన క్రీముని మనము ఇప్పుడు ఇవన్నీ రూమ్ టెంపరేచర్లోనే స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. వేడి అన్నది అస్సలు ఉండకూడదు. మనం ఇందాక జల్లించి పెట్టుకున్న పౌడర్ని తీసి ఈ విధంగా దీంట్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తము పోసేయాలండి. చూడండి, ఆ క్రీమ్ అన్నది అంతా పోసిన తర్వాత ఇప్పుడు మనము నీట్గా కలుపుకోవాలండి. దీన్ని కలిపే దాంట్లో కూడా మనం ఉంటుంది, అలా కలుపుకోవాలి. మనము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఒకేలాగా ఒకే సైడ్ కలుపుకుంటూ రావాలండి. ఇది అంతా ఈ విధంగా ఒకే పొజిషన్లో కలుపుకోవాలి. కలిసిపోయేదాకా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, మిషన్ లాగా మనకి ఎలాగా అన్నది ఇలా కలుపుకుంటూ వస్తే ఒక మిషన్ అన్నది మనం ఎలా కలుపుతామో అలా వచ్చేసిద్దండి.
చూడండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనకి ఇలా కలుపుకుంటూ ఇలాగా రావాలి. చూడండి ఈ బెటర్ అన్నది ఈ విధంగా రావాలి. ఇలా అంటే మనకి రిబ్బన్ లాగా పడిపోవాలి. చూడండి కొంచెం గట్టిగా అయితే కాచి చల్లార్చిన పాలు 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవచ్చు గట్టిగా అనిపిస్తే. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనము కేక్ బౌల్ ఇందాక రెడీ చేసుకున్న దాన్ని తీసి దాంట్లోకి పోసేయాలండి. ఇది ఈ విధంగా మనము రెడీ చేసుకున్న దాంట్లో పోసేద్దాము. ఇలాగా పోస్తుంటే బెటర్ అన్నది ఇలా పోస్తే రిబ్బన్లా పడాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా మనం కలుపుకున్న మిశ్రమం మంచిగా కలిసిందని అర్థం. రిబ్బన్లా ఎలా పడిపోతుందో అలాగా పోసేయాలి. పడిపోయిన దాన్ని ఇప్పుడు మనము కంప్లీట్గా పోసిన దాన్ని మనము 1-2 సార్లు ఇలాగా టప్ చేసి బబుల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. గాలిపోయేలాగా ఇలా చేయాలి. ఇప్పుడు మనము ఒకటి మందపటి ఇలాగా గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఇప్పుడు ఒక స్టాండ్ అన్నది ఇలా తీసుకోవాలండి. నేను బిస్కెట్ వేయట్లేదు, సాల్ట్ అలాంటి ఏమి వేయట్లేదు. చూడండి గమనించండి. ఇలాగా ఒక స్టాండ్ తీసుకొని మనం తీసుకున్న కేక్ బౌల్ని అలాగా పెట్టేసేయాలి. చూడండి సైడ్లు అసలు తగలకూడదు, మధ్యలోనే కరెక్ట్ పొజిషన్లో మనము దాన్ని సెట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒకటి మూత బాల్ ఇచ్చి మనము కేక్ను బేక్ చేయడానికి దానిపైన ఒక బొరువు లాంటిది చిన్నది అలా పెట్టాలి, గాలిపోకుండా. ఇది కరెక్ట్గా 40 నిమిషాలు ఉడకనివ్వాలి. నేను 30 నిమిషాలకి చెక్ చేస్తున్నాను. చూడండి పొంగి ఎలా ఉన్నదో. ఉడికిందా అన్నటానికి మనము ఇలాగా చెక్ చేసుకోవచ్చు. 30 నిమిషాలు దాటిన తర్వాత చెక్ చేసుకోవాలి. టైం అన్నది చూసుకోవాలండి. నాకు కొంచెము అంటింది, ఇంకా ఉడకలేదు. దీన్ని మళ్ళా మనము మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చూశానండి. 40 మినిట్స్ అయిపోయింది. తర్వాత చూస్తే నాకు ఉడికినట్టు అనిపించింది. ఇలాగా మనము చెక్ చేసామంటే దాన్ని మనం అర్థమైపోయింది. చూడండి లోన కల్లానంలో కంప్లీట్గా చక్కగా మనకి ఉడికిపోయింది. దీన్ని దించి పక్కన ఇప్పుడు పెట్టేసేయాలి. వేడి ఆరిపోయిన తర్వాతే దీన్ని తీసేయాలండి. కంప్లీట్గా చల్లబడాలి, చల్లారకుండా రాదు. చల్లారిపోయిన తర్వాత మనం ఇట్లాగా సైడ్ అంతా ఇలా నీట్గా చేసామంటే ఈజీగా వచ్చేసిద్దండి. మనకి కేక్ అన్నది ఈజీగా పడిపోయింది. ఇలాగ ఓ ప్లేట్ తీసేసుకొని దాన్ని ఇలాగా బోర్లిచ్చామంటే కేక్ అన్నది మనకి ఈజీగా వచ్చేసిద్ది. చూడండి ఇలాగా వచ్చేసిద్ది. వచ్చేసిన దాన్ని మనం రాసి పెట్టిన బటర్ పేపర్ని నీట్గా తీసేసేద్దాము. నీట్గా ఉన్నదంతా కంప్లీట్గా తీసుకున్నాము. దీన్ని బటర్ పేపర్ అంతా నీట్గా తీసేసినాక చూడండి కేక్ ఎలాగా పొంగి ఎలా ఉన్నదో మనకి సాఫ్ట్గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. చూడండి గమనించండి ఇంత బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఎట్లా అయినా రెడీ చేసుకోవచ్చండి. క్రీముతో చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్తో చేయొచ్చు, ఫ్రూట్తో చేయొచ్చు. మన ఇష్టం లేరుల్లాగైనా మనము కట్ చేసి చేయొచ్చు. నేనైతే ఇప్పుడు చాక్లెట్ క్రీముతో నేను రెడీ చేస్తున్నానండి. చూడండి బ్లాక్ చాక్లెట్ ఒకటి తీసుకొని కొంచెము ఇలాగా దాన్ని మనం గ్యాస్ మీద వాటర్ పెట్టి ఒక గిన్నె పెట్టామంటే క్రీమ్ అయిపోయింది. నేనైతే స్వీట్ చాక్లెట్ తీసుకోవట్లేదండి, స్వీట్ లేనిది తీసుకుంటున్నాను. అలాగా క్రీమ్ లాగా రెడీ అయిపోయిన దాన్ని దీని మీద ఇలాగా రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇలా చేసుకున్నామంటే మనకి బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా ఈ క్రీమ్ అన్నది చక్కగా అంటకపోయింది. నేను ఇలాగా రెడీ చేసుకున్న దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాదము, జీడిపప్పు ఈ రెండింటిని మనము కట్ చేసుకొని వేసామంటే చక్కగా అంటకపోయింది. ఈ క్రీమ్ అంతా నేను ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాదం, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నది ముందుగానే ఈ విధంగా దీనిపైన చల్లేస్తున్నాను. చూడండి వెంటనే అంటకపోయింది, మనకి ఊడిపోతూ ఆ క్రీమ్ అన్నది పీల్ చేసిద్ది వెంటనే. ఇంతేనండి. చూడండి ఇలాగా రెడీ అయిపోయింది. ఇంతే చాక్లెట్ కేకు మన ఇంటిలోనే ఎలా రెడీ అయిపోయిందో చూడండి.
సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.